ఎన్నికల బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. జనసేనాని పోటీ చేస్తున్న పిఠాపురంలో 2 సమస్యలు వచ్చి పడ్డాయి. పవన్ పై మరో పవన్ పోటీకి సిద్ధమయ్యారు. ఇద్దరి ఇంటి పేర్లు ఒకటే కావడం, ఇద్దరి పేర్లు పవన్ కళ్యాణ్ కావడం విశేషం. అంతేకాదు గుర్తు విషయంలోనూ చిక్కులొచ్చి పడ్డాయి. జనసేనానిపై పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పార్టీ గుర్తు కూడా చూసేందుకు అటు ఇటుగా జనసేన గ్లాసు గుర్తుకు దగ్గరగా ఉంది. ఈ పరిణామాలు ఇబ్బందిగా మారాయి. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ తో పాటుగా చిన్న పార్టీల నుంచి కూడా పోటీ తప్పడం లేదు. పిఠాపురం బరిలో భారత చైతన్య యువజన పార్టీ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీలు పోటీకి దిగాయి. ఇప్పుడు పవన్ కు నవరంగ్ పార్టీ నుంచి తలనొప్పి మొదలైంది. ఆ పార్టీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీకి దిగుతోంది. అంతేకాదు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు బకెట్ కాగా, ఇది చూడ్డానికి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ లాగే ఉంది. ఇదే ఇప్పుడు అసలు సమస్య. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తుకు దగ్గర పోలిక ఉంటే ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారని, కొందరు పొరపాటున జనసేనకు బదులు నవరంగ్ కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశాలు లేకపోలేదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం అభ్యర్థి ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. కనుమూరి పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థిని పిఠాపురం నుంచి పోటీలో దించుతోందట నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. పిఠాపురంలో బరిలో ఉన్న పవర్ స్టార్ పేరు కొణిదెల పవన్ కళ్యాణ్, సింపుల్ గా కె పవన్ కళ్యాణ్. ఇక నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కనుమూరి పవన్ కళ్యాణ్ కూడా కె పవన్ కళ్యాణే. దీనికి తోడు బకెట్, గాజు గ్లాసు చూడ్డానికి చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఓటర్లను తికమక పెట్టడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది జన సైనికుల వాదన. ఈ కనుమూరి పవన్ కళ్యాణ్ ఎవరు, ఆయన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.